హలో అండి, నేను డాక్టర్ నైని, సీనియర్ కన్సల్టెంట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేడీస్లో. అంటే ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా లేదా, సో ఎలాంటి పద్ధతుల ద్వారా వీళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. యూజువల్గా చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇద్దరు బేబీస్ పుట్టాక ఇంకా ఫ్యూచర్లో పిల్లలు వద్దు అని అనుకున్నప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేయించుకుంటారు. సో అలా చేయించుకున్న తర్వాత కొంతమందిలో ఏమవుతుంది, సమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగి ఏదైనా బేబీ ఎక్స్పైర్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకు పిల్లలు కావాలి అని వస్తుంటారనమాట. ఇంకా కొంతమందిలో ఒక సింగిల్ బేబీకి ఆపరేషన్ చేయించుకుంటారు, మళ్ళీ సెకండ్ బేబీ కావాలి అని చెప్పి కొన్ని ఇయర్స్ తర్వాత రావచ్చు. ఇంకొకసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ కావాలి అని అనిపించి వస్తూ ఉంటారు. సో వీళ్ళలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎలాగా అనేది చూస్తే రెండు రకాలు అనమాట. ఇదేంటంటే ట్యూబల్ రీకనలైజేషన్ అంటే రివర్స్ చేసే ఆపరేషన్, లేదంటే ఐవీఎఫ్. ఈ రెండు పద్ధతుల ద్వారా వీళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది ఎవరికి అవసరం అవుతుంది, దీంట్లో సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ట్యూబల్ రీకనలైజేషన్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే యూజువల్గా ఇప్పుడు ట్యూబెక్టమీ అంటే ఏం చేస్తారు, అసలు ట్యూబెక్టమీ చేయడం వల్ల ఎందుకు పిల్లలు పుట్టారు అనేది చూస్తే, ఇప్పుడు మామూలుగా ఈ ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భాశయానికి అండాశయానికి మధ్యలో ఉన్న కనెక్షన్ అనమాట. సో ఇది నెల ఒక అండం రిలీజ్ అయిన దాన్ని ట్యూబ్ తీసుకుంటుంది. వీర్యకణాలు గర్భాశయం నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడే ట్యూబ్లోనే ఫలోపియన్ ట్యూబ్లోనే ఈ అండము అండ్ వీర్యకణం కలిసి ఫర్టిలైజేషన్ జరిగి పిండం ఏర్పడుతుంది అనమాట. తయారైన పిండం మళ్ళీ గర్భాశయంలోకి వచ్చి కూర్చొని అక్కడ పెరుగుతుంది. సో మనకి ఫర్టిలైజేషన్ జరగాలంటే ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పిల్లలు వద్దు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్గా వాళ్ళకి అవసరం లేదు అన్న వాళ్ళు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్లో ఏం చేస్తారంటే ఈ ట్యూబ్ని కట్ చేస్తారనమాట, కట్ చేసి సపరేట్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు, పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సో మరి ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే ఈ కట్ చేసిన ఎండ్స్ని మళ్ళీ దాన్ని కలిపి దగ్గరికి తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేసి దాన్ని సరి చేయాలన్నమాట. ఇది ట్యూబల్ రీకనలైజేషన్ ఆపరేషన్. సో ఇది చేయించుకోవాలంటే ముందుగా కొన్ని ప్రీ రిక్విసైట్స్ ఉంటాయి. అసలు ఈ ఆపరేషన్ చేయించుకునే ముందు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అసలు మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, మీ ఏజ్ ఎంత, ఏ ఏజ్లో ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనేది చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునేది ఒక 40 years తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు న్యాచురల్గానే మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇంకా మీకు ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బీపీ, షుగర్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. తర్వాత దీనికి ముందు ఈ ఆపరేషన్ కంటే ముందు హస్బెండ్ యొక్క స్పర్మ్ టెస్ట్ కూడా చేసి చూస్తారనమాట, స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉందా లేదా అని. సో మరి ఈ ట్యూబల్ రీకనలైజేషన్ చేసిన తర్వాత 100% ప్రెగ్నెన్సీ వస్తుందా, అవకాశం ఎంత ఉంటుంది అనేది చాలామంది అడుగుతారు. సో 100% సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పలేము అనమాట. సక్సెస్ రేట్ అనేది చాలా రకమైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అది ఏంటంటే ముందుగా ఇప్పుడు ట్యూబ్ లెంత్ అనేది ఎంత, ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత మీకు మిగిలిపోయిన ట్యూబ్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దీనికి ఒక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అదేంటంటే హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ అనే ఒక ఎక్స్రే ఉంటుంది. ఆ ఎక్స్రే తీసినప్పుడు ఈ గర్భాశయానికి అటాచ్ అయిన ట్యూబ్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇది మినిమం ఒక 3-4 centimeters అన్నా ఉండాలి అనమాట. తర్వాత మీకు ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ రివర్సల్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనే దానిపైన కూడా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2-3 years తర్వాత చేయించుకున్నారనుకోండి సక్సెస్ బాగుంటుంది. కానీ అదే 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు సక్సెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్కార్ టిష్యూ అంతా ఫామ్ అయ్యి అతుకులంతా ఏర్పడి దాని ఫంక్షన్ అనేది బాగా దెబ్బతింటుంది అనమాట. అలా ఇంకోటి ఏంటంటే మీరు ఆపరేషన్ చేయించుకునే డాక్టర్ యొక్క స్కిల్ పైన అంటే సర్జన్ స్కిల్ పైన కూడా ఈ సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపీ పద్ధతిలో చేసుకోవచ్చు అండ్ ఓపెన్ టెక్నిక్లో కూడా చేసుకోవచ్చు. సో ఆపరేషన్ చేసే సర్జన్ యొక్క స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక 35-60% వరకు చెప్పచ్చు, డిపెండింగ్ ఆన్ అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి, మీ ట్యూబ్ ఆపరేషన్ చేసే టైంలో మీ ట్యూబ్ కండిషన్ని బట్టి. ఎందుకంటే ఇలా రిపీటెడ్గా ఆపరేషన్ చేసిన సర్జరీ చేసినా కూడా ట్యూబ్ పైన ఆ ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అన్నమాట. దాని ఫంక్షన్ అది ఎంత నార్మల్గా ఓపెన్ అయినా కానీ దాని లోపల ఫంక్షన్ నార్మల్ అవుతుంది అని చెప్పడానికి ఉండదు. మరి ఇంకొకటి అందరు కామన్గా అడిగేది ఏంటంటే ట్యూబల్ రీకనలైజేషన్ చేయించుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి. సో
సో అయితే చాలా మటుకు ఏమవుతుందంటే ఈ ట్యూబల్ రీకన్సిలియేషన్ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే గర్భాశయంలో పిండం అతుక్కోకుండా మోస్ట్ కామన్గా మిగతా సైట్లలో అంటే కామన్గా వచ్చేసి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ, ఈ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో జరుగుతుంది కదా, అక్కడే ఈ పిండం అక్కడ నుంచి యూట్రస్ వరకు వెళ్ళకుండా అక్కడే అతుక్కొని పెరగటం అనమాట. దీనివల్ల ఒక్కొక్కసారి అది సీరియస్ కండిషన్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిండం అనేది ట్యూబ్లో ఎక్కువ రోజులు పెరగలేదు, సో అది దానికి ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో ఆ ట్యూబ్ అనేది రప్చర్ అయ్యి లోపల బ్లీడింగ్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి ఉండొచ్చు అనమాట. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ ఆపరేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మరి ఇంకొక పద్ధతి ఏంటి అనేది అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అన్నట్టు. ఐవీఎఫ్లో ఏంటంటే ఇప్పుడు మనం ట్యూబ్లో జరిగే పనిని బయట ల్యాబ్లో చేస్తాం. అంటే ఫర్టిలైజేషన్, ఈ ట్యూబెక్టమీ చేయడం వల్ల ఫర్టిలైజేషన్ అనేది ఇప్పుడు ట్యూబ్లో జరిగే అవకాశం లేదు కాబట్టి ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మనం ల్యాబ్లో చేయడం అనమాట. సో ఆడవారి నుంచి ఎగ్స్ బయటకు తీసి హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని దాన్ని ఎక్సీ చేసి ల్యాబ్లో ఇంక్యుబేటర్లో పెడితే ఎంబ్రియో రెడీ అవుతుంది. ఆ రెడీ అయిన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇది ఐవీఎఫ్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఏ పద్ధతి అనేది సూట్ అవుతుంది, ఏ పద్ధతిలో ఎక్కువ సక్సెస్ ఉంటుంది అనేది మీ కన్సల్టెంట్ డాక్టర్తో మీరు డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.